హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి మరొక భారీ నోటిఫికేషన్ అయితే మనకి విడుదల కావడం జరిగింది. మొత్తం 3900కి పైగా పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఇలాగ ఏ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకైతే తెలుగు భాష తెలిసి ఉండాలన్నమాట. సో ఈ జాబ్స్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, అలాగే వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చే నెల 16వ తేదీలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. నేను ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొన్ని సిటీస్ ఏవైతే ఉన్నాయో అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్, జైపూర్, మహారాష్ట్ర ఈ యొక్క సిటీస్ అన్నింటిలో కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సి క్యాండిడేట్స్కి ఉన్నటువంటి వేకెన్సీస్తో కూడా కలుపుకొని మొత్తంగా మనకి 3900కి పైగా పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీల వారీలుగా ఏ విధంగా ఉన్నాయనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా పిహెచ్సి క్యాండిడేట్స్తో కూడా కలుపుకొని మొత్తంగా 300కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేస్తే 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు యూఆర్ క్యాండిడేట్స్. అదే మిగిలినటువంటి క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. బీసీ క్యాండిడేట్స్కి 3 years ఇచ్చారు. మిగిలినటువంటి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 15 years, 13 years అలాగే 10 years అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్కి సంబంధించి మనకి మెన్షన్ చేయడం జరిగింది. మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఎనీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో కానీ అలాగే లేదా రీజనల్ రూరల్ బ్యాంకులో కానీ 2 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. లోకల్ లాంగ్వేజెస్కి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు చదువుకున్నటువంటి 10th కానీ 12th కానీ లోకల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి పిహెచ్సి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కేటగిరీకి సంబంధించినటువంటి కోడ్స్ అయితే ఇచ్చారు. మీరు అప్లై చేసుకునేటప్పుడు కేటగిరీకి సంబంధించినటువంటి కోడ్స్ అనేవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ద సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసి షార్ట్ లిస్ట్ చేసి ఆ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. హవెవర్ బ్యాంక్ రిజర్వ్స్ ద రైట్ టు కండక్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఖచ్చితంగా రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము అని చెప్పేసి మెన్షన్ అయితే చేయలేదు, కానీ బట్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే రైట్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ ఫర్ సెలక్షన్ విల్ బీ ప్రిపేర్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ స్కోర్స్ అబ్టైన్డ్ ఇన్ ఇంటర్వ్యూ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మెరిట్ లిస్ట్ అనేది మీ యొక్క ఇంటర్వ్యూలో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా దీనికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఎమల్యూమెంట్స్ అంటే శాలరీస్ విషయానికి వస్తే స్టార్టింగ్లోనే 23,700 రూపాయల శాలరీతో స్టార్ట్ అవడం జరుగుతుంది. మీకు దీనికి సంబంధించిన డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. జాయినింగ్, ట్రైనింగ్, కెరియర్ పాత్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆన్ జాయినింగ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ డెసిగ్నేటెడ్ యాజ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ విల్ బీ ఆన్ ప్రొబేషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months అని చెప్పేసి మెన్షన్ చేశారు. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్గా మీరు జాయిన్ అయిన తర్వాత వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అది 6 months ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇంకా శాలరీ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 750 రూపాయలు ఫీ అనేది ఓబీసీ క్యాండిడేట్స్, జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే
వారు ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ లింక్స్ను కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ లింక్స్ ద్వారా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ ఎంత సైజులో ఉండాలి, డాక్యుమెంట్ ఎంత సైజులో ఉండాలి, ఏ విధంగా అప్లోడ్ చేయాలనేటువంటి పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. ఇది ఎస్బీఐ నుంచి వచ్చినటువంటి రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షాల్ బి పోస్టెడ్ ఇన్ ద అప్లైడ్ సర్కిల్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు ఏ సర్కిల్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ సర్కిల్కి సంబంధించి మిమ్మల్ని జాబ్లో జాయిన్ చేయడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హైదరాబాద్కి సంబంధించినటువంటి సిటీకి సర్కిల్కి అప్లై చేసుకుంటే అక్కడ మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ పెట్టుకున్నా లేదా మహారాష్ట్ర పెట్టుకున్నా, జైపూర్ పెట్టుకున్నా మీరు ఎక్కడ సర్కిల్ పెట్టుకుంటే ఆ సర్కిల్లోనే జాబ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.